ఛానల్ దంతజ్ఞాని. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం స్కాల్ప్ యొక్క సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్‌లో మనం చూసుకున్నాం లేయర్స్, ఆర్టీరియల్ సప్లై, వీనస్ డ్రైనేజ్. ఈ వీడియోలో వీనస్ డ్రైనేజ్, నర్వ్ సప్లై అని క్లియర్‌గా ఉండటమే. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్‌లో ఉంటుంది. అండ్ లెట్స్ గో టు ద టాపిక్. వీనస్ డ్రైనేజ్. వీనస్ డ్రైనేజ్ యాజ్ సేమ్ ఆర్టీరియల్ లాగా, like on each side of midline drained by 5 veins. ఇది కొంచెం చూసి ఆలోచించి చూసుకోవాల్సింది. లైక్ సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకని మీకోసం నేను ఒక ఫ్లో చార్ట్ లాగా చేశాను. చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆరికిల్ అండ్ బిహైండ్ ద ఆరికిల్ సేమ్ ఆర్టరీస్ లాగానే సుప్రా ట్రాక్లియర్ వీన్ అండ్ సుప్రా ఆర్బిటల్ వీన్, సూపర్ఫిషియల్ టెంపోరల్ వీన్, and behind the auricle posterior auricular vein and occipital vein. ఇవి రెండు drains into angular vein and this drains into facial vein. ఇక్కడ superficial vein drains into the retromandibular vein with the joining of maxillary vein. Okay, అండ్ ఈ రెట్రోమాండిబులర్ వీన్కి 2 బ్రాంచెస్ ఉంటాయి, యాంటీరియర్ డివిజన్ అండ్ పోస్టీరియర్ డివిజన్. యాంటీరియర్ డివిజన్ ఫేషియల్ వీన్ తోటి జాయిన్ అయ్యి కామన్ ఫేషియల్ వీన్కి డ్రైన్ అవుతుంది అండ్ దాట్ డ్రైన్స్ ఇంటూ ఇంటర్నల్ జుగులర్ వీన్. ఇటు వస్తే నార్మల్గా ఆక్సిపిటల్ వీన్ దట్ డ్రైన్స్ ఇంటూ సబ్ ఆక్సిపిటల్ వీనస్ ప్లెక్సస్ అండ్ పోస్టీరియర్ ఆరిక్యులర్ వీన్ వచ్చేసి పోస్టీరియర్ డివిజన్ రెట్రోమాండిబులర్ యొక్క పోస్టీరియర్ డివిజన్ తోటి జాయిన్ అయ్యి ఎక్స్టర్నల్ జుగులర్ వీన్కి డ్రైన్ అవుతుంది అండ్ దాట్ డ్రైన్స్ ఇంటూ సబ్ క్లేవియన్ వీన్. ఇది మనం కొంచెం డయాగ్రామ్ ద్వారా చూసుకుంటే సింపుల్. ఇక్కడ ఉంది కదా, సూప్రాట్రాక్లియర్, సూప్రా ఆర్బిటల్, దాట్ డ్రైన్స్ ఇంటూ ద యాంగులర్ వీన్ అండ్ దాట్ డ్రైన్స్ ఇన్ ద ఫేషియల్ వీన్. And here is the superficial temporal vein and that with the maxillary vein it combines to form the retromandibular vein and that anterior division is the posterior division. Anterior division facial vein toti join ayyi common facial vein ga form అవుతుంది and that drains into the internal jugular vein. ఇక్కడ చూసుకుంటే occipital vein that drains into the suboccipital plexus and this posterior auricular vein, ఇది posterior division of retromandibular vein తోటి జాయిన్ అయ్యి external jugular vein కి డ్రైన్ అవుతుంది and that drains into the subclavian vein. ఓకే, ఇది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్గా ఒక పాయింట్ ఉంది, దట్స్ వీన్ ఆఫ్ స్కాల్ప్ అకంపెయిన్ విత్ ద ఆర్టరీస్. అట్స్ ద సేమ్ నేమ్, అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి సో దీస్ ఆర్ అకంపెయిన్ విత్ ద ఆర్టరీస్. నెక్స్ట్ టాపిక్ నర్వ్ సప్లై తెలిసిందే 2 ఉంటాయి, సెన్సరీ అండ్ మోటార్ సప్లై. సేమ్ మన ఆర్టరీస్ అండ్ వీన్స్ లాగానే ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద మిడ్ లైన్ నుంచి చూసుకుంటే దీంట్లో 10 ఉంటాయి. అందులో సెన్సరీ సప్లైలో 8 అండ్ మోటార్లో 2, మొత్తం 10. సెన్సరీ సప్లైలో 8 కదా, 8లో మళ్ళీ హాఫ్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆరికిల్ 4 ఉంటాయి అండ్ బిహైండ్ ద ఆరికిల్ 4 ఉంటాయి. సేమ్ ఇందులో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆరికిల్ 1 అండ్ బిహైండ్ ద ఆరికిల్ 1. డీటెయిల్గా వెళ్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆరికిల్లో 4 నర్వ్స్ ఉంటాయి. supratrochlear nerve, supraorbital nerve, zygomatic-temporal nerve and auriculotemporal nerve. Behind the auricle వచ్చేసి great auricular nerve, lesser occipital nerve, greater occipital nerve and third occipital nerve. Motor వచ్చేసి in front of the auricle temporal branch of the facial nerve. Okay, and behind the auricle వచ్చేసి posterior auricular branch of facial nerve. డయాగ్రామ్ ద్వారా చూసుకుంటే ఇందాక వీడియోలో మనం చూసుకున్నాం కదా, ఇది ఆర్టరీస్, ఆల్రెడీ ముందు వీడియోలో అయిపోయింది. ఇప్పుడు నర్వ్స్ మనం ఇందాక 10 నర్వ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ చూద్దాం. ఈ సింబల్ ఉంటే అది సెన్సరీ అండ్ ఈ వెళ్తుంది కదా, సో ఇది మోటార్. supratrochlear nerve, supraorbital nerve and zygomatic-temporal nerve.
టెంపోరల్ బ్రాంచ్ ఆఫ్ ద ఫేషియల్ నర్వ్, ఇది మోటార్. అండ్ ఆరిక్లో టెంపోరల్ నర్వ్, ఇవన్నీ సెన్సరీ. అండ్ ఇదొకటి మోటార్ ఉంది ఇక్కడ. 5 అయిపోయినాయి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆరికల్. అండ్ బిహైండ్ ద ఆరికల్ చూసుకుంటే posterior division of the greater auricular nerve. And next, posterior auricular nerve is the motor, is a branch of the facial nerve. And lesser occipital nerve, greater occipital nerve, third occipital nerve. Simply చాలా సింపుల్ ఉంది కదా. లెస్సర్ occipital nerve, అన్ని occipital కానీ లెస్సర్, గ్రేటర్ అండ్ థర్డ్. చాలా ఈజీగా గుర్తుంటుంది. 10 అని భయపడిన అవసరం లేదు, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లినికల్ అనాటమీ. ఇందులో ఈ ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా పేపర్లో రాయాల్సిందే. అండ్ మిగతా 3 ఆప్షనల్, కానీ మీరు చదువుకుంటే ఇంపార్టెంట్. లైక్ ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్, సర్జికల్ లేయర్స్ ఆఫ్ ద స్కాల్ప్. ఇవి ఏంటంటే ద ఫస్ట్ 3 లేయర్స్ ఆఫ్ ద స్కాల్ప్ ఆర్ ఫర్మ్లీ అటాచ్డ్ టు ఈచ్ అదర్ అండ్ కెన్ నాట్ బీ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. లైక్ మనం ఇందులో చూసుకున్నప్పుడు అప్పుడు మనం చెప్పుకున్నాం, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని. ద ఫస్ట్ 3 లేయర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద సర్జికల్ లేయర్స్ ఆర్ స్కాల్ప్ ప్రాపర్. దానిదే క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ. అండ్ ఇదేంటంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ స్కాల్ప్ ఎవల్షన్ ఈజ్ ఇమీడియట్ రీప్లాంటేషన్ ఆఫ్ ద ఎవల్స్డ్ టిష్యూ యాజ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ బ్లడ్ సప్లై. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముందంటే సింపుల్, ఎప్పుడైనా ఎనీ డ్యామేజ్ లైక్ ఎనీ ట్రోమా లాంటిది అయినప్పుడు మనం ఒకవేళ స్కాల్ప్ కనుక బయటికి వచ్చేసింది, వచ్చేసిందంటే అప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటట అంటే దాన్ని ఇమీడియట్గా రీప్లాంటేషన్ చేయాలంట. రీప్లాంటేషన్ మొత్తం టిష్యూని, ఎవల్స్ టిష్యూ ఉంది కదా, అది రీప్లాంటేషన్ చేయడం వల్ల అది తొందరగా క్యూర్ అయిపోతుందంట. ఎందుకు అంటే బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంది, సో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటే తొందరగా అది బాగైపోతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే బ్లాక్ ఐ. Black eye, any blow on scalp, the blood is collected in loose connective tissue, causes swelling of the scalp. ఎనీ బ్లో లైక్ ఎనీ దెబ్బ తగిలింది అనుకో స్కాల్ప్ మీద, దానివల్ల ఏదైనా అందులో టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది స్కాల్ప్ లేయర్స్ కదా అందులో ఇది అకామిడేషన్ లైక్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల స్కాల్ప్లో స్వెల్లింగ్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ ఐ అనేది ఎందుకు అంటే ద బ్లడ్ ఎక్స్టెండ్స్ యాంటీరియర్లీ ఇన్ టు ద రూట్ ఆఫ్ ద నోస్ అండ్ కాజెస్ ద బ్లాక్ ఐ. సరే, ఇది మనకు యాంటీరియర్గా వస్తుంది, కానీ పోస్టీరియర్గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు మన ఆక్సిపిటల్ బెల్లీ ఉంది, ఇది ఇక్కడ బోన్కి అటాచ్ అయి ఉంటుంది. కానీ యాంటీరియర్లీ ఇక్కడ ఏముంటుంది అంటే ఫ్రంటల్ బెల్లీ బోన్కి అటాచ్ అయి ఉండదు. ఇది ఒక నార్మల్గా స్కిన్కి లేదా అపోన్యూరోసిస్కి స్కిన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రోమా జరగడం వల్ల ఇది ఫ్లూయిడ్ అయితే వెనక్కి వెళ్ళలేదు, ఎందుకంటే బోనీ అటాచ్మెంట్ ఉంది. సో యాంటీరియర్లీ వెళ్ళాలి. యాంటీరియర్లీ వెళ్తే అది యాంటీరియర్లో వెళ్ళి ఎక్కడ స్టాప్ అయింది లేయర్ అంటే ఐలిడ్లో, ఇంకా రూట్ ఆఫ్ ద నోస్. ఓకే, దానివల్ల బ్లాక్ ఐ అనేది మనకి కనబడుతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద డేంజరస్ ఏరియా ఆఫ్ ద స్కాల్ప్. ఇదేంటంటే లేయర్ ఆఫ్ లూజ్ ఏరియోలార్ టిష్యూని మనం డేంజరస్ ఏరియా ఆఫ్ ద స్కాల్ప్ అని అంటున్నాం. ఎందుకు అంటే అంతకుముందు మనం చెప్పుకున్నట్టు లూజ్ ఏరియాల టిష్యూ ఇంట్రాక్రేనియల్ వీనస్ సైనసెస్కి అండ్ ఎక్స్ట్రాక్రేనియల్ వీనసెస్కి కనెక్షన్ ఇస్తుంది. లైక్ because the emissary vein which causes here may transmit the infection from the scalp to the intracranial venous sinuses. అంటే ఒక స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉంటే అది ఎమిసరీ వీన్ ద్వారా క్రేనియల్ వీనస్ సైనసెస్కి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ చేస్తుంది. దానివల్ల ఇంకా నార్మల్గా జరిగే డ్యామేజ్ ఇంకా పెరిగిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్ స్కాల్ప్ గెపే. సింప్లీ ఇది ఫ్రంటల్ బెల్లీ అండ్ ఇది ఆక్సిపిటల్ బెల్లీ.
ఇవి అపోనెరోసిస్ ఉంది కదా! దీని యొక్క అపోనెరోసిస్ యాంటీరియో పోస్టీరియర్‌లీ టెన్స్డ్ అయి ఉంటది. సో, దానివల్ల మనం ఒకవేళ ఇలా కట్ అయిందనుకో, ఎనీ గ్యాప్ కానీ, ఏది కానీ అంతగా తెలీదు. ఒకవేళ ఇలా కట్ అయిందనుకో, సో, ఇది యాంటీరియో పోస్టీరియర్‌లీ టెన్స్డ్ అయి ఉంది కాబట్టి, ఇది ఒక స్కాల్ప్ గెప్పే అనేది మనకు కనబడుతది. ఇక్కడ అదే పాయింట్ ఉంది. ఎపిక్రేనియల్ అపోనెరోసిస్ ఈజ్ డివైడెడ్ ట్రాన్స్వర్స్‌లీ డివైడ్ అయినప్పుడు మాత్రమే మనకు స్కాల్ప్ గెప్పే అనేది మనం చేయొచ్చు. ఓకే. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సెబేషియస్ సిస్ట్. మనము ఇక్కడ చూసుకున్నట్టయితే స్కిన్‌లో మనం ఏమనుకున్నాం, హ్యాస్ ద మాక్సిమం హెయిర్ ఫాలికల్స్ ఇన్ ద సెబేషియస్ గ్లాండ్. మన స్కాల్ప్‌లో లైక్ స్కిన్ లేయర్‌లో సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల సెబేషియస్ సిస్ట్ యొక్క రిస్క్ కూడా స్కాల్ప్‌లో చాలా ఉంటుంది. అదే పాయింట్ ఉంది. డ్యూ టు అబండెన్స్ ఆఫ్ ద సెబేషియస్ గ్లాండ్, స్కాల్ప్ హ్యాస్ హై రిస్క్ ఆఫ్ సెబేషియస్ సిస్ట్. ఓకే. అండ్ ద సిక్స్త్ వన్ ఈజ్ స్కాల్ప్ బ్లీడ్ ప్రొఫ్యూజ్లీ. ఇది స్కాల్ప్ బ్లీడ్ ప్రొఫ్యూజ్లీ అన్నది ఎందుకు అంటే, ఇది కనెక్టివ్ టిష్యూ లేయర్కి సంబంధించింది. మనం చూసుకున్నట్టయితే ఇక మనకు ఫైబర్స్ ఉన్నాయి, డెన్స్ ఫైబర్స్ ఉన్నాయి, అండ్ వెజల్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ ఒకటి లేయర్ ఉండడం వల్ల ఈ వెజల్స్ అనేది ఫైబర్స్కి అడైరెంట్ అయి ఉంటాయి, లైక్ అటాచ్ అయి ఉంటాయి. సో ఎనీ దెబ్బ తగలడం వల్ల, లైక్ ఎనీ డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి. బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిన తర్వాత వాటికి నార్మల్గా బ్లడ్ క్లాటింగ్ కానీ ఇవి కానీ జరిగినప్పుడు ఇవి కాన్స్ట్రిక్ట్ అవుతాయి. ఆ కాన్స్ట్రిక్ట్ కావడాన్ని ఈ ఫైబర్స్ అపోజ్ చేస్తాయి అన్నమాట. సో అదే పాయింట్ ఇక్కడ ఉంది. Vessels are prevented from retracting by the fibers fascia can be arrested by applying the pressure at the site of the injury to a tight cotton bandage against the bone. ఇక్కడ అదేంటే ట్రీట్మెంట్ ఇట్లా అది ఏంటిది, ప్రొఫ్యూస్ బ్లీడింగ్కి ట్రీట్మెంట్ ఏంటంటే అప్పుడే ఒక కాటన్ బ్యాండేజ్ తీసుకొని ఏదైతే ఇంజురీ అయిందో అక్కడ ఒక ప్రెషర్ అప్లై చేయాలి విత్ ద టైట్ కాటన్ బ్యాండేజ్ అగేన్స్ట్ ద బోన్. ఓకే, ఈకటితో మన స్కాల్ప్ టాపిక్ అయిపోయిందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యాజ్ ఎ కామన్. అండ్ మీకు ఒకవేళ నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో అది మాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.